అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నీకోసమే నా అన్వేషణ' పార్ట్ 5. ఇక కథలోకి వెళితే టిల్లు కోపంగా ఆ అమ్మాయిని చూస్తుండడంతో మేడం మీరే సార్కి చెప్పండి అంది మెల్లగా. ఐశ్వర్య టిల్లు వదిలేయ్, అదిగో అక్కడ ఉన్నారే ఆ నలుగురు, వాళ్ళని చూడండి, మీరు తనని తిడుతుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. ఐశ్వర్య అలా అనగానే తను రేయ్ నన్ను ఇరికించి మీరు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారా అని వారి మీదకు వెళ్తుంటే టిల్లు తన చెయ్యి పట్టుకొని ఆపి మీరెక్కడికి మేడం అన్నాడు. అంతే, ఇంకా తన పని అయిపోయింది అని ఫిక్స్ అయ్యింది. అక్కడున్న నలుగురు తమని కొట్టడానికి వస్తుందని వారు పరిగెడుతూ ఒక్కసారి వెనకకు తిరిగి చూశారు. టిల్లు తనని పట్టుకోవడంతో ఆ నలుగురు కాస్త ఆగి ఒసై ప్రీతి, ఈరోజు నీ పని అయిపోయింది, నువ్వు బయటపడితే మళ్ళీ కలుద్దాం అన్నారు. టిల్లు రేయ్ ఆగండి, వాళ్ళు నిన్ను ప్రీతి అని పిలిచారు కదా, నీ పేరు అంది. నా పేరు ప్రీతి మేడం అంది. ఐశ్వర్య మంచి పేరు ప్రీతి, నేను కూడా నిన్ను ప్రీతి అని పిలవచ్చు కదా అంది. అయ్యో తప్పకుండా మేడం, నాకు ప్రీతి అని పిలిస్తే చాలా ఇష్టం. మరి మీ పేరు? నా పేరు ఐశ్వర్య. సరే, నేను మిమ్మల్ని అక్క అని పిలుస్తాను. ఓకే తప్పకుండా. ఐశ్వర్య ఇంకా పద అన్నాడు టిల్లు. ప్రీతి అమ్మయ్య నేను బ్రతికిపోయాను అనుకుంది. టిల్లు ప్రీతిని కూడా తనతో తీసుకెళ్తున్నాడు. ప్రీతి సార్ నన్ను కూడా మీతో తీసుకెళ్తున్నారు, మర్చిపోయారు అనుకుంటా. టిల్లు చిన్న స్మైల్ ఇచ్చి కాదు గుర్తుండే తీసుకెళ్తున్నాను. ప్రీతి కంగారుగా ఎక్కడికి సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి, ఇంకోసారి ఇలా చెయ్యను అంది ఏడుపు మొహం పెట్టుకొని. ఐశ్వర్య కూడా టిల్లు వదిలేయి, తను వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల అలా చేసింది. లేదు ఐశ్వర్య, నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను తనని తీసుకొని వస్తాను అన్నాడు. ఐశ్వర్య వెళ్ళి కారులో కూర్చుంది. ప్రీతి టిల్లు పట్టుకున్న చేతిని వదిలించుకోవాలని ట్రై చేస్తుంది, కానీ తన వల్ల కావడం లేదు. టిల్లు నువ్వు ఇలా గింజుకుంటే నీకు ఇక్కడ ముద్దు పెట్టేస్తాను, అక్కడ ఇక్కడ కాదు, డైరెక్టుగా పెదవులపైనే అన్నాడు తన చెవికి దగ్గరగా వెళ్ళి. టిల్లు అలా అంటాడు అని ఊహించని ప్రీతి వెంటనే తన చేతులతో పెదవులను మూసుకుంది భయపడుతూ. టిల్లు ప్రీతి భయపడుతుంది అని చిన్నగా నవ్వాడు. ఇప్పుడు నీ చెయ్యి వదిలేస్తున్నా, నువ్వు పారిపోవాలి అనుకున్నావో నిన్ను ఎవరూ కాపాడలేరు అన్నాడు. ప్రీతి ఓకే సార్, నేను మీ వెంట వస్తాను అని మెల్లగా తల ఊపింది. టిల్లు ఊపింది చాలు, ఐశ్వర్య వెయిట్ చేస్తుంది పద అన్నాడు. ప్రీతి సైలెంట్గా వెళ్ళి కారులో కూర్చుంది. టిల్లు కూడా వెనకే వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు. ఐశ్వర్య ఎక్కడికి టిల్లు అంది. తన చెవిలో ఏదో చెప్పాడు. అది విన్న ఐశ్వర్య అయ్యో వద్దు టిల్లు, తను చిన్నపిల్ల, ఏదో తెలియక చేసింది అంది. జస్ట్ ఫన్ ఐశ్వర్య, తనని చూడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం అని తెగ టెన్షన్ పడుతుంది. ఐశ్వర్య ప్రీతిని చూసి ఎందుకు భయపడుతున్నావు? అది మేడం సార్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, నాకు ఎందుకో భయంగా ఉంది అంది. టిల్లు నీకు పని ఇవ్వడానికి ప్రీతి. అయ్యో సార్ ప్లీజ్ నన్ను వదలండి, నేను ఇంకోసారి అలా చెయ్యను అని చెప్తున్నా కదా, ప్లీజ్ సార్. టిల్లు ప్రీతి చెప్పే మాటలు ఏం వినిపించుకోకుండా కారు ఒక షాప్ దగ్గర ఆపి తను కిందకు దిగి ప్రీతి ఉన్న వైపు కార్ డోర్ ఓపెన్ చేశాడు. ప్రీతి మనసులో నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు అని తన ముందు ఉన్న షాప్ని చూసింది. ప్రీతి టిల్లుని చూస్తూ సార్ నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? నువ్వు దేనికోసమైతే మీ ఫ్రెండ్స్తో పందెం వేశావో దానికోసం. ప్రీతి సార్ ఎందుకో మీరు చాలా మంచివారులా ఉన్నారు, నన్ను ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి తీసుకొచ్చారు, చాలా ధన్యవాదాలు. టిల్లు నా మంచితనం అప్పుడే ఏం చూసావు కానీ పద ఐశ్వర్య రా అని ముగ్గురు ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్లారు. లోపలికి వెళ్ళి టిల్లు ఐశ్వర్యకి తనకి ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చి ప్రీతికి చాక్లెట్, బటర్ స్కాచ్, వెన్నెల, స్ట్రాబెర్రీ అన్ని ఐస్ క్రీమ్లు ఆర్డర్ చేశాడు. ప్రీతి వాటిని చూసి సార్ ఏంటి ఇన్ని నేను తినాలా అంది ఆశ్చర్యంగా. టిల్లు అందుకేగా ఇన్ని అన్నాడు. అంటే ఇప్పుడు ఇవన్నీ నేను తినాలా? భలే షార్ప్గా ఉన్నావు ప్రీతి, చాలా బాగా క్యాచ్ చేసావే అన్నాడు టిల్లు. ఐశ్వర్య ప్రీతి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి నవ్వుతుంది. ప్రీతి అక్క ఏంటి నాకు ఈ శిక్ష? ఐశ్వర్య ఇందులో నా ప్రమేయం లేదు, టిల్లు నాకు ముందే చెప్పాడు నేను ఏం చేసినా సైలెంట్గా ఉండాలి అని, కాబట్టి నేను నీకు సహాయం చేయలేను ప్రీతి అంది. టిల్లు ఇంకా స్టార్ట్ చేస్తావా అన్నాడు. ప్రీతి ఏడుపు మొహం పెట్టుకొని తినడం స్టార్ట్ చేసింది. టిల్లు ఐశ్వర్య వారి ఐస్ క్రీమ్ తినడం కంప్లీట్ చేశారు. ప్రీతి ఫాస్ట్గా 2 ఐస్ క్రీమ్స్ తిన్నది, కానీ ఇంకా తినడం తన వల్ల కావడం లేదు. టిల్లు ముఖం చూసి సార్ అంది. టిల్లు ఫోన్ చూస్తూ నీకు ఇంకో 10 నిమిషాలు టైం, ఆ టైంలో నువ్వు ఇది పూర్తి చేయాలి, లేదనుకో నేను ఇందాక చెప్పింది ఇప్పుడు చేస్తా.
ప్రీతి, అయ్యో మీకు అంత శ్రమ ఎందుకు చెప్పండి, నేను కంప్లీట్ చేస్తాను కదా. ఛీ, నేను ఇలా దొరికిపోయాను, అంతా ఆ పిల్ల బ్యాచ్ గాళ్ళ వల్లే. వద్దురా అంటే వినకుండా ముద్దు పెట్టు, ఐ లవ్ యూ చెప్పు అని నా వెంట పడ్డారు. దానికి నేను నోరు మూసుకొని ఉండకుండా నేను అలా చేస్తే మీరు నాకు ఏమి ఇస్తారు అన్నాను చూడు. నాకు బుద్ధి లేదు. అలానే చాలా కష్టంగా తింటుంది. తన అవస్థ చూసి టిల్లు నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వాడు. టిల్లు అలా నవ్వుతూ ఉంటే ఐశ్వర్య, ప్రీతి అలానే చూస్తున్నారు, ఒక అద్భుతాన్ని చూసినట్లు. ప్రీతి, అక్క చూడు సార్ నన్ను చూసి ఎలా నవ్వుతున్నారో అని తన దగ్గరగా జరిగి, అక్క నీకు ఒక విషయం చెప్పాలి, సార్ మంచివారు కాదు. ఐశ్వర్య, అది ఎలా చెప్తున్నావు అంది. అది నేను ఇక్కడికి రాకపోతే నన్ను ముద్దు పెట్టుకుంటాను అని నన్ను బెదిరించాడు. అందుకే అక్క నీకు ముందే చెప్తున్నా. ఐశ్వర్య టిల్లుని చూస్తూ, ఏంటి టిల్లు ఇది, తను చిన్నపిల్ల, తనని అలా బెదిరించడం కరెక్ట్ కాదు. ఏంటి ఐశ్వర్య నువ్వు, తను నీకు చిన్నపిల్లలా కనిపిస్తుందా? ఒకసారి తన ముఖం చూసి చెప్పు. ఎలా చూస్తుందో చూడు, ఇంత పెద్ద కళ్ళేసుకుని. టిల్లు, నిజంగా అలా అన్నావా? అంతేకాదక్క, ఇందాక కూడా నేను ఐస్ క్రీమ్ కంప్లీట్ చేయకపోతే ఇక్కడ కూడా పెట్టేస్తాను అని కూడా బెదిరించాడు. ఐశ్వర్య టిల్లుని కోపంగా చూస్తూ, నువ్వు మరీ ఇంత అల్లరి పిల్లాడివి అనుకోలేదు. టిల్లు ప్రీతిని చూస్తూ కన్ను కొట్టాడు. ప్రీతి టిల్లు అలా చేయగానే తన నోట్లో పెట్టుకున్న ఐస్ క్రీమ్ తన మీద పడిపోయింది. అది చూసి టిల్లు ఇంకా గట్టిగా నవ్వాడు. తను అలా నవ్వుతుంటే ప్రీతికి కోపం వచ్చి ఉమ్మా అంది తన పెదవులతో. టిల్లు, చూడు ఐశ్వర్య తను ఎలా చేస్తుంది, నువ్వు తను ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావు. కాదు, తను బాగా ముదిరిపోయింది, అందుకే రోడ్డు మీద అలా చేసింది. ప్రీతి కంటి నిండా నీళ్లతో, లేదు నేను కావాలి అని అలా చేయలేదు అంది. ఐశ్వర్య ప్రీతి పక్కన కూర్చొని, ఏడుస్తున్నావా అని కన్నీళ్లు తుడిచి టిల్లు జోక్గా అన్నాడు. బాధపడకు అంటుంది. ఐశ్వర్య టిల్లుని కోపంగా చూస్తూ, చూడు అంతా నీ వల్లే అంది. టిల్లు, ఇప్పుడు నేనేమి చేశాను ఐశ్వర్య? లేదు, నువ్వే చేశావు, ప్రీతిని ఏడిపించావు అంది. సరే, నువ్వు అలా కోపంగా చూడకు, నేను తనకి సారీ చెప్తాను అన్నాడు. అలా అనగానే ప్రీతి వెంటనే కన్నీళ్లు తుడుచుకొని చిన్న నవ్వు నవ్వుతూ, అబ్బా ఇప్పుడు నాకు ఎంత బాగుందో తెలుసా అంది. ప్రీతి, అక్క ఆ సారీ ఏదో తొందరగా చెప్పమను, నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి అంది. నేను ఇప్పుడు ఎక్కడున్నానో కూడా తెలియదు. టిల్లు, చూడు ఎంత చిన్న పిల్లనో అన్నాడు ఐశ్వర్యని చూస్తూ. సార్ మీరు మర్చిపోయారు, నాకు సారీ చెప్పండి, నేను వెళ్ళాలి అంది. టిల్లు కోపంగానే సారీ అన్నాడు. ప్రీతి ఐశ్వర్యని కౌగిలించుకొని, థ్యాంక్స్ అక్క, నువ్వు లేకపోతే నేను ఈయనగారి చేతిలో ఏమయ్యేదాన్నో అని ఐశ్వర్య బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఐశ్వర్య కూడా ఈరోజు నాకు మంచి చెల్లెలు దొరికింది అని తన నుదుటి మీద ముద్దు పెట్టింది. టిల్లు, అవును చల్లించే చెల్లెలు అన్నాడు. ప్రీతి, అక్క ఈ ముద్దు తనకి పెట్టలేదు అని తెగ ఫీల్ అవుతున్నారు మా బావగారు అంది. టిల్లు, ఏంటి బావగారా? మా అక్కను పెళ్లి చేసుకుంటున్నావు కదా, అందుకే అలా అన్నాను. ప్రీతి ఐశ్వర్యని అడిగింది. అక్క నేను తప్పుగా చెప్పానా అంది. లేదు, నా చెల్లెలు ఎప్పుడూ అలా చేయదు అంది. ప్రీతి టిల్లుని చూస్తూ, అది మా అక్కంటే. అక్క నీకు ఇంకా ఎవరు దొరకలేదా, పోయి ఈయన్ని పెళ్లి చేసుకుంటున్నావు? టిల్లు ప్రీతిని, నాకు ఏమైంది అలా అంటున్నావు? ప్రీతి, మీకు కోపం ఎప్పుడు ముక్కు మీద ఉంటుంది, మా అక్కకు చూస్తుంటే అమాయకురాలులా ఉంది, ఎలా వేగుతుందో ఏంటో నీతో. టిల్లు, నీకు ఐస్ క్రీమ్ కావాలంటే రోజు వచ్చి ఇక్కడే తిను, నేను బిల్ పే చేస్తాను, అంతేకాని ఐశ్వర్యని దూరం చేయకే తల్లి, నీకు దండం పెడతాను అన్నాడు. ఐశ్వర్య టిల్లు ఎక్స్ప్రెషన్స్కి నవ్వుని కంట్రోల్ చేసుకుంటుంది. అది గమనించిన టిల్లు, ఐశ్వర్య నవ్వు ఆపుకుంటున్నావు కదా. అలా అనగానే ఐశ్వర్య ఇంకా ఆపుకోలేక నవ్వేసింది. టిల్లు, నీ ఎక్స్ప్రెషన్స్కి నాకు నువ్వు ఒక చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నావు, నిన్ను అలా చూస్తుంటే నీకు ముద్దు పెట్టాలని ఉంది. ఐశ్వర్య ఏమన్నదో తేరుకొని, ఛీ నేనేంటి అలా అన్నాను అని నాలుక కొరుక్కుంది. టిల్లు, నిజమా, నీకు నన్ను చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందా అన్నాడు. ప్రీతి, చిచి ఆపండి, ఇక్కడ నేనున్నాను అని మర్చిపోయారా అంది. అప్పుడు వారు సారీ ప్రీతి అన్నారు. ప్రీతి, సరిపోయింది, ఇంకా మీ రొమాన్స్ ఆపితే ఇంకా మనం వెళ్దామా? వాళ్ళు సరే అని బిల్ పే చేసి వెళ్ళారు. ప్రీతిని తన ప్లేస్ దగ్గర డ్రాప్ చేసి తనకి ఒక బ్యాగ్ ఇచ్చింది ఐశ్వర్య. ప్రీతి, ఏంటక్క ఇది అంది. ఇది మీ ఫ్రెండ్స్కి ఐస్ క్రీమ్ ఇందాక టిల్లు వారి కోసం కూడా తీసుకున్నాడు, వారికి ఇవ్వు, వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అంది. ప్రీతి, థ్యాంక్స్ బావగారు. ఐశ్వర్య, ప్రీతి నీ నంబర్ ఇవ్వు, కాల్ చేస్తాను అంది. ప్రీతి నంబర్ తీసుకొని సేవ్ చేసుకొని బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. ప్రీతి ఐస్ క్రీమ్ పిల్లలకి ఇచ్చి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఐశ్వర్య, ప్రీతి చాలా అల్లరి పిల్ల కదా టిల్లు అంది. అవును ఐశ్వర్య, కానీ తను ఎందుకో బాధపడుతుంది, అది మర్చిపోవడానికి బయటకి అలా అల్లరిగా కనిపిస్తుంది. టిల్లు, నీకు ఎందుకు అలా అనిపించింది? ఏమో మరి, తన ఫేస్ చూస్తున్నప్పుడు
చూసినప్పుడే నాకు అలా అనిపించింది. కావాలంటే తనకి ఫోన్ చేసినప్పుడు అడుగు, తనే చెప్తుంది. తన సమస్య ఏంటో కనుక్కో. టిల్లు ఐశ్వర్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను వెళ్ళిపోయాడు. టిల్లు వెళ్ళగానే వాళ్ళ నాన్నమ్మ ఏంటి టిల్లు ఇంత ఆలస్యమయ్యింది? దానికి టిల్లు నాన్నమ్మతో మొత్తం చెప్పాడు. టిల్లు నాన్నమ్మ కూడా నవ్వుతూ బాగా అల్లరిపిల్ల అన్నమాట. అవును నాని అన్నాడు టిల్లు. అవును ఐశ్వర్య ఎలా ఉంది? బాగుంది నాని. టిల్లు ఎల్లుండి మనం తనని కలవడానికి తన ఇంటికి వెళ్తున్నాం. నేను తన నాన్నగారితో మాట్లాడాను. ఇంకో 20 రోజుల్లో పెళ్లికి మంచి ముహూర్తం ఉంది. టిల్లు సంతోషంగా నానిని కౌగిలించుకుని ధన్యవాదాలు నాని అన్నాడు. నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇంకో 10 రోజుల్లో వస్తున్నారు. టిల్లు మీ నాన్న ఇందాకే నాకు చెప్పాడు. టిల్లు తన కుటుంబంతో కలిసి ఐశ్వర్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. భాగ్యలక్ష్మి గారు ఐశ్వర్య నాన్నగారితో ఇద్దరికి పెళ్లి ఇష్టమే అయినా కొన్ని పద్ధతులు ఉంటాయిగా, అందుకే ఇప్పుడు అందరూ వచ్చాం. ఐశ్వర్య నాన్నగారు అయ్యో మీరు పెద్దవారు, మీకు తెలియనిది ఉండడమా? మీరు ఇలా రావడం మాకు కూడా ఆనందంగా ఉంది అన్నారు. ఇంతలో టిల్లు పిన్ని అన్నయ్య ఐశ్వర్యని తీసుకురమ్మనండి అంది. ఐశ్వర్య స్నేహితులు తనని తీసుకువచ్చి టిల్లు ఎదురుగా కూర్చోబెట్టారు. టిల్లు ఐశ్వర్యని అలా చీరలో చూసి స్టన్ అయి అలాగే చూస్తుండిపోయాడు. తన ముందు ఎవరో చిటిక వేయడంతో ఈ లోకంలోకి వచ్చి తల ఎత్తి చూశాడు. టిల్లు నువ్వేంటి ఇక్కడ అన్నాడు. తను నవ్వుతూ మా అక్క పెళ్లి చూపులకు నేను లేకపోతే ఎలా బావగారు అంది. టిల్లు కుటుంబం ఎవరు ఈ అమ్మాయి అని అలా చూస్తూ ఉన్నారు. ఇంతలో టిల్లు నాని నేను నిన్న చెప్పాను కదా అమ్మాయి తనే అన్నాడు. భాగ్యలక్ష్మి ఓహో నువ్వేనా అది? అవును బామ్మ మీ మనవడు నా గురించి చెప్పేశాడా అంది. అల్లరి పిల్ల అంది నవ్వుతూ. నా గురించి కాదు బామ్మ, మా బావగారి సంగతి చూడండి, మా అక్కని ఎలా చూస్తున్నాడో అంది. టిల్లు కోపంగా ప్రీతిని చూసి అంకుల్ నేను ఐశ్వర్యతో మాట్లాడాలి అని చెప్పడంతో ఐశ్వర్య పైకి లేచి టిల్లుని అలా గార్డెన్లోకి తీసుకెళ్ళింది. టిల్లు గార్డెన్లోకి వెళ్ళగానే చుట్టూ చూసి వెంటనే ఐశ్వర్య చెయ్యి పట్టుకుని వెనకకు లాగి తనని గట్టిగా కౌగిలించుకొని చీరలో ఇంత అందంగా ఉన్నావేంటే, నిన్ను ఇలా చూస్తుంటే నేను కంట్రోల్ తప్పుతానేమో అనిపిస్తుంది. ఐశ్వర్య ఏంటి టిల్లు ఇది? ఎవరన్నా చూస్తే బాగోదు, ఇక్కడ ఎవరూ లేరు అని తన పెదవులతో ఐశ్వర్య పెదవులను బంధించాడు. టిల్లు ఇలా ముద్దు పెట్టుకుంటాడు అని ఊహించని ఐశ్వర్య షాక్తో అలా నిల్చుండిపోయింది బొమ్మలా. టిల్లు ఐశ్వర్యని వదిలి ఏంటే అలా బొమ్మలా ఉన్నావు? ఐశ్వర్య టిల్లు గుండెల మీద కొడుతూ ఏంటి టిల్లు ఇది? నువ్వు బ్యాడ్ బాయ్. కాసేపటి వరకు నేను గుడ్ బాయ్నే, నువ్వు నన్ను ఇలా బ్యాడ్ బాయ్లా చేశావు. నాకు ఇంకా కావాలి ప్లీజ్ అన్నాడు. ఐశ్వర్య తన పెదాల మీద చేతిని అడ్డుపెట్టి తన తల అడ్డంగా ఊపుతుంది వద్దు అని. టిల్లు తన చేతిని తీసి ఇందాక నువ్వు ఈ లోకంలో లేవు, నేను ఏం చేశానో కూడా నీకు తెలియదు, ఇప్పుడు ఒక్కసారి ఫీల్ అవ్వు ఐశ్వర్య, ఆ ఫీలింగ్ చాలా స్వీట్గా ఉంటుంది అని ఇంకోసారి తన పెదవులు అందుకున్నాడు. ఈసారి ఐశ్వర్య టిల్లుకి సహకరిస్తుంది. ఐశ్వర్యకి ఊపిరి కష్టంగా ఉందని తనని వదిలి నవ్వుతూ చాలా బాగుంది ఐశ్వర్య ఇంకోసారి అన్నాడు. ఐశ్వర్య నా వల్ల కాదు అని ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళి భాగ్యలక్ష్మి పక్కన కూర్చుంది. నా మనవడికి కోపం ప్రేమ అన్నీ ఎక్కువే, తను ఎప్పుడూ ఒక అమ్మాయిని కూడా కన్నెత్తి చూడలేదు, తను నిన్ను చూడగానే ఇష్టపడ్డాడు, మాకు కూడా నువ్వు చాలా నచ్చావు అని ఐశ్వర్య తలనిమురుతూ చెప్తుంది భాగ్యలక్ష్మి. ఐశ్వర్య అలా వెళ్ళగానే ప్రీతి టిల్లు ముందుకు వచ్చి ఏంటి బావగారు మా అక్కని ఊపిరి కూడా తీసుకొనివ్వలేదు? అవును నువ్వు చూసావా అన్నాడు. ప్రీతి చూడడమే కాదు నా మొబైల్లో కూడా బంధించాను అంది. టిల్లు ఏంటి నువ్వనేది? అవును బావగారు నేను చెప్పింది నిజమే. టిల్లు ఇది నా కొంప ముంచుతుంది అనుకొని ప్రీతి ఆ ఫోన్ ఒక్కసారి ఇలా ఇవ్వమ్మా. ప్రీతి అబ్బా ఫస్ట్ టైం మీ ఫేస్లో భయం కనిపిస్తుంది అని చాలా సంతోషంగా ఉంది. నన్ను ఎలా ఏడిపించారు నిన్న, ఇప్పుడు ఇది ఇంట్లో వారికి చూపిస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ప్రీతి ప్లీజ్ అలా చేయకు. లేదు నేను ఇప్పుడే ఇది బామ్మగారికి చూపిస్తాను అని ఇంట్లోకి వెళ్తుంటే హే ప్రీతి ఆగు అని తన వెంట పడుతున్నాడు. ప్రీతి తోట మొత్తం పరిగెడుతూ ఉంది. టిల్లు కూడా తన వెంట పరిగెడుతూ ఉన్నాడు. ప్రీతి అలసిపోయి ఒకచోట ఆగింది. టిల్లు తన ముందుకు వెళ్ళి నిల్చొని తన చెంప మీద చెయ్యి వేశాడు. ప్రీతి వెంటనే అబ్బా అంది. ఎవరు కొట్టారు నిన్ను? ప్రీతి నన్ను ఎవరు కొట్టలేదు అంది. మరి నీ చెంప మీద చేతివేళ్లు గుర్తున్నాయి కదా, అది అంటూ తల కిందుకు దించి ఏడుస్తుంది. చెప్పు ప్రీతి ఎవరు కొట్టారు అన్నాడు. మా నాన్న అంది చిన్నగా. ఎందుకు? నిన్న ఇంటికి ఆలస్యంగా వెళ్ళాను కదా అందుకే.
అయినా ఇది నాకు మామూలే అని కన్నీళ్లు తుడుచుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది. టిల్లు కూడా వెళ్ళి ఐశ్వర్య పక్కన కూర్చున్నాడు. ఏంటి టిల్లు అప్పుడే వెళ్ళి నీ కాబోయే భార్య పక్కన కూర్చున్నావు అంది నాన్నమ్మ. టిల్లు సిగ్గుపడుతూ అలా ఏం లేదు నాని. భాగ్యలక్ష్మి గారు ఐశ్వర్య ఇంట్లో వారితో ఇంకో 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. ఆ రోజు నిశ్చితార్థం చేసుకుంటాం. ఆ లోపు మా పిల్లలు కూడా వస్తారు అంది. వాళ్ళు కూడా అలాగే ఈలోపు మేము నిశ్చితార్థంకి ఏర్పాట్లు చేసుకుంటామన్నారు. భాగ్యలక్ష్మి గారు ఇంకా మేము బయలుదేరుతాం అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. టిల్లుకి ఐశ్వర్యని చీరలో చూసినప్పటి నుండి తన మనసులో ఐశ్వర్యని ముద్రించుకున్నాడు. ఇంకా తనని ముద్దు పెట్టుకున్నప్పుడు అది తలుచుకొని తన మనసు ఏదో లోకంలోకి విహరిస్తుంది. ఇక్కడ ఐశ్వర్య పరిస్థితి కూడా అలాగే ఉంది. అది తలుచుకుంటే ఐశ్వర్య బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కుతున్నాయి. అలా రోజులు గడిచిపోతున్నాయి. టిల్లు చెల్లెలు తమ్ముళ్ళు కూడా వచ్చేశారు. టిల్లు ఐశ్వర్యతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. మధ్య మధ్యలో ఐశ్వర్యతో బయటకు వెళ్తున్నప్పుడు ప్రీతిని కూడా కలుస్తున్నారు. అలా ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. టిల్లు ఫ్యామిలీ ఐశ్వర్య ఇంటికి వెళ్లారు. ప్రీతిని కూడా ఐశ్వర్య టిల్లు ఆహ్వానించడంతో ఐశ్వర్య ఇంటికి వెళ్ళింది. ప్రీతి ఐశ్వర్యని చాలా అందంగా రెడీ చేసింది. అక్క బావగారు నిన్ను ఇలా చూశారంటే ఇప్పుడే పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకెళ్తారు అంటుంది. ఐశ్వర్య సిగ్గుతో తలదించుకుంది. టిల్లు ఐశ్వర్య ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నాడు. ప్రీతి టిల్లు చూపులు గమనించి హలో బావగారు కొంచెం వెయిట్ చేయండి. టిల్లు హే కోతి అప్పుడే స్టార్ట్ చేశావా నీ అల్లరి అన్నాడు. ఇక్కడ నేను లేకపోతే మీకు బోర్గా ఉంటుంది. టిల్లు అమ్మా నాన్న ప్రీతి తలనిమురుతూ అవును తల్లి నువ్వు లేకపోతే నిజంగానే బోర్గా ఉంటుంది. ప్రీతి టిల్లుని చూసారా ఆంటీ అంకుల్ కూడా నాకే సపోర్ట్ చేస్తున్నారు. టిల్లు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎవరు తను అని టిల్లుని అడుగుతున్నారు. టిల్లు వాళ్లతో చెప్తుంటే ప్రీతి ఆగండి బావగారు నన్ను నేనే ఇంటర్వ్యూ చేసుకుంటా కదా తన గురించి వారికి పరిచయం చేసుకుంది. వారు కూడా ప్రీతి అల్లరికి ఫిదా అయిపోయారు. ప్రీతిని చూసి ఎవరైనా అలా అవ్వాల్సిందే మరి. ఇంతలో ముహూర్తంకి టైం అవుతుంది. అమ్మాయిని తీసుకుని రమ్మని పంతులు చెప్పడంతో ప్రీతి ఐశ్వర్యని తీసుకొచ్చింది. టిల్లుకి ఐశ్వర్యని చూడగానే మతిపోయింది. అంత అందంగా ఉంది ఐశ్వర్య. తనని చూస్తూ ఎవరూ చూడలేదు అని మెల్లగా కన్ను కొట్టాడు. ఐశ్వర్య టిల్లుని కోపంగా చూసి వెంటనే చిన్న స్మైల్ ఇచ్చింది. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.